వంగదేశాన్ని గెలిచి కళింగ దేశాన్ని కూడా గెలిచి ఈరోజు త్రిలింగ దేశాన్ని కాషాయమయం చేసినందుకు ఇచ్చేస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన వ్యక్తి 25 సంవత్సరాల నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రిగా ఉంటూ స్వంత ఇల్లు గాని బ్యాంకులో రూపాయి బ్యాలెన్స్ లేని భారతదేశం అందరూ తన పిల్లలుగా భావిస్తూ తన కుటుంబంగా భావిస్తూ వసుదేవ కుటుంబ నవనిర్మాత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భాగ్యనగరంకు పరేడ్ గ్రౌండ్ కు వస్తున్న సందర్భంగా రేపు 10వ తారీఖు నాడు ఈ త్రిలింగ అంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి భారతీయ జనతా పార్టీ అభిమాని నరేంద్ర మోడీ అభిమాని ఈ త్రిలింగ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాకాంక్షించే వ్యక్తులు ఈ రాష్ట్రం బాగుండాలి ఈ దేశం బాగుండాలని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా రేపటి బహిరంగ సభకు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఇప్పటికే ఇందూరు జిల్లాకే 100 దాటిపై 150 కన్నా ఎక్కువ బస్సెస్ బుక్ చేసుకోవడం ఇంకా 4 వీలర్స్ మీద రైళ్ల మీద ఎంతో మంది స్వాముల కాడికి పడితే చిన్న ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి కూడా నేను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని చూసేందుకు వస్తానంకులని చెప్పి అనడం వారందరూ కూడా రేపటి బహిరంగ సభను విజయవంతం చేస్తారని చెప్పి ఈ జిల్లా నుంచి ఇందూరు జిల్లా నుంచి 15,000 మీద ప్రజలు ఇప్పటికే మేము వస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మా బూత్ అధ్యక్షులు గాని మా మండల అధ్యక్షులు మండల పదాధికారులు జిల్లా పదాధికారులు నియోజకవర్గ నాయకులు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 100ల సంఖ్యలో కార్లు 150 దాకా బస్సెస్ ఇవి అన్ని కూడా రేపటి రోజు భాగ్యనగరం కాషాయ నగరం కాబోతున్నది. నరేంద్రుడి యొక్క భారత పరిపాలన చూసి డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని తెలంగాణలో త్రిలింగలో కూడా ఈ మన ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో 2 దగ్గర అధికారం ఉంటేనే ఇక్కడ నిరుపేద ఎవరైతే ఇల్లు లేని వ్యక్తి ఉన్నాడో ఇల్లు దొరుకుతుంది సంక్షేమ పథకాలు దొరుకుతాయి రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది దేశం సురక్షితంగా ఉంటుంది అనే ఒకే ఆశతో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచినందుకు రేపు పెద్ద ఎత్తున వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇందూరు భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ ఏర్పాట్ల భాగమే బాధపడా వచ్చాం. మేము ఇంకా కొన్ని సౌకర్యాలు కలిగించలేకపోతున్నాం. అడిగినన్ని బస్సులు ఇవ్వలేకపోతున్నాం. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించలేకపోతున్నాం. అయినా ఉత్సాహంగా ఉండి ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపటి సభ అనేది ఈ త్రిలింగ రాష్ట్రాన్ని ఎందుకంటే రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ధనిక రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు దోసుకున్న కేసీఆర్ గారి కుటుంబం గాని బీఆర్ఎస్ పార్టీ గాని అలాగే మొన్నటి ఎన్నికల్లో మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ 2 పార్టీలకు నూకలు చెల్లాయి. త్రిలింగ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా
నరేంద్ర మోడీ నాయకత్వంతో భారతీయ జనతా పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఆ దానికి మొదటి అడిగే ఇవాళ భాగ్యనగర్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో రేపు సాయంత్రం జరగబోతున్న బహిరంగ సభ అని తెలియజేసుకుంటూ అట్టి సభను విజయవంతం చేసే విధంగా అందరూ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి బెంగాల్లో గత 10 సంవత్సరాల నుంచి మమతా బెనర్జీ దీది యొక్క అరాచక పరిపాలనలో తమ ప్రాణాల్ని, తమ కుటుంబ సభ్యుల మానాల్ని, తమ ఆస్తుల్ని కోల్పోయిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క వారి ఆత్మలు ఈ రోజు సంతోషంగా ఇదవుతున్నాయి. బతికున్న కార్యకర్తల కష్టాన్ని నిన్న బెంగాల్ ప్రజలు గుర్తించి ఓటేయడం జరిగింది. మామూలు విజయం కాదు. బంగ్లాదేశ్ చొరబాట్లు, మతం పేరు మీద, సంస్కృతి పేరు మీద ఎన్నో రకాల దాడులు చేసినా కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్న ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ దేశం బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తి నిన్నటి ఎన్నికల్లో సుమారు 290 పైచీలుక 2,90,00,000 పైచీలుక అంటే 3 కోట్ల మంది వరకు కూడా అక్కడ పశ్చిమ బెంగాల్ వాళ్ళు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి 200 పై అసెంబ్లీ స్థానాలు ఇచ్చి ఈ రోజు భారతీయ జనతా పార్టీకి గెలిపించారంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 40%, 50% ముస్లిం మైనారిటీ ఓట్లున్న ఆ ప్రాంతంలో అలా ఉంటే కేవలం 20% కింద లోపలున్న ఈ త్రిలింగ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం కాషాయ జెండా ఎగరేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటాం. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కారు వల్ల అభివృద్ధి సాధ్యం. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల మన వ్యక్తిగత, మన సామాజిక, మన రాష్ట్ర, మన దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి రేపటి సభకు విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున రేపటి సభ విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.